సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు రాజనరసింహ సార్, పూర్తి పేరు. ఆ. నాది అందులపేట సార్, మంచిర్యాల జిల్లా అందులపేట, చిన్న విలేజ్ సార్. హలో సార్ చెప్పండి ఇంకా మీరు వచ్చిన రిజల్ట్ చెప్పుకొని వెళ్ళండి సార్. నేను మామూలుగా అయితే క్యాన్సర్ పేషెంట్ సార్. నాకు గత 2 years బ్యాక్ క్యాన్సర్తో కిడ్నీ తీసేసారు. క్యాన్సర్ వచ్చింది. కిడ్నీ క్యాన్సర్ వస్తే కిడ్నీ తీసేసారు సార్ మన బసవతార హాస్పిటల్లో. కిడ్నీ తీసినాక మళ్ళీ లంగ్స్లో నీరు వచ్చడం స్టార్ట్ అయింది సార్. హలో సార్ రాజు గారు చెప్పండి వినిపిస్తున్నాను, చెప్పండి సార్. ముందుగా అందరికి క్షమించాడు సార్, నాకు మాట్లాడడం తెలియదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. అసలు వీడియో దీంట్లో నేను చూడడానికి కూడా నాకు అసలు తెలియదు, దీనికి సెల్ కోసం కూడా పూర్తిగా తెలియదు. మొదటిసారి మాట్లాడతాను, నాకు తప్పుగా మాట్లాడితే క్షమించండి. అయితే లంగ్స్ ఆపరేషన్ అయినప్పుడు 19 nights పడితే బతకరని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ లంగ్స్లో నీరు వచ్చింది. అక్కడే బసవతార హాస్పిటల్లో కూడా ఇది పైపు ద్వారా మిషన్ ద్వారా ఆపరేషన్ చేశారు, నీరు తీశారు. అయినా కూడా కాలేదు, సెలెక్ట్ కాలేదు, సక్సెస్ కాలేదు. మళ్ళీ ఒక 3 months 4 months తర్వాత మళ్ళీ నీరు బాగా వచ్చింది. ఈ మంచి మన కన్వా చిల్మడ హాస్పిటల్ పెట్టుకున్నాం సార్. మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు 100% సక్సెస్ అవుతామని చెప్పారు. కానీ వాళ్ళు అక్కడ చేసినా కూడా ఫెయిల్ అయింది సార్. వాళ్ళైతే ఎట్లా అంటే 100% మంచిగా అవుతా అని చెప్పేసి ఆపరేషన్ చేసి ఒక నెల రోజుల దాకా ఇట్లా పైప్ వేసి పైప్ నుంచి కంటిన్యూ ఇట్లా నీరు వచ్చుడు సార్, అట్లా చెడు రక్తం వచ్చుడు అన్నట్టు. ఇక 99% ఇంకా బతకడు అన్నట్టు ఆ విధంగా ఉండే సార్. ఆ తర్వాత ఇక మాతో కాదని చెప్పేసి వాళ్ళు సంఘ నాకు ఇచ్చిన చేతులు ఎత్తేసారు సార్. వాళ్ళు మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళండి, నిమ్స్ కన్నా మళ్ళీ మీరు అక్కడికన్నా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఇక్కడ ఇది మన కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళాక మీరు ఇప్పటికే 3 ఆపరేషన్లు అయినాయి కాబట్టి మీరు ఇప్పుడు చేయడం కుదరదు అని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కూడా మీరు మళ్ళీ కవర్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు మంచిగా ఉండి కొంచెం తిని కవర్ అయినాక మంచిగా అయితే చేస్తామని చెప్పారు సార్. అట్లా అయినాక నేను మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు సార్. నాది చిన్నగా అంతే మామూలుగా, నాకు ఇంట్లో ఎట్లాంటి సపోర్ట్ లేదు సార్. లవ్ మ్యారేజ్ కాబట్టి 2 అమ్మాయిలు, ఎట్లాంటి సపోర్ట్ లేదు ఇంటి దగ్గర నుంచి. ఏంది నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, ఇంత చిన్న వయసులో నాకు ఇట్లా అయిందని చెప్పేసి అలా చాలా సఫర్ అయినా సార్. అదే టైంలో నేను మందులు వాడతానని మామూలుగా నా అవసరాల కోసం నేను స్టేటస్ పెట్టాను సార్. అంటే నా ఆపరేషన్ అయినప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ కాబట్టి 10 లక్షలు ఖర్చు వచ్చింది సార్. స్టేటస్ పెడితే సంజీరావు గారు అని మన ఒక మాస్టర్ గారు ఉన్నారు సార్, మన అప్లైనర్. ఆ సార్ చూసి నా తమ్ముడు ఇది వాడండి మీకు కవర్ అవుతా అని చెప్పేసి చెప్పారు సార్. ఈ ప్రోడక్ట్ వాడు తమ్ముడు, నీకు 100% కవర్ అవుతుంది అంటే. అసలు వాస్తవంగా అయితే ఈ 4,000 5,000 డబ్బులు పెట్టి కొనేంత సుమత కూడా నాకు లేకుండా సార్. అన్న చాలాసార్లు చెప్పాను. ఒకరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ ప్యాకెట్ వాడాను సార్. ఒక 1 month దాకా వాడాను సార్. ఒకసారి ఇచ్చింది. ఆ 1 month వాడినా కూడా నాకు ఎలాంటి కవర్ కాలేదు. మళ్ళీ కూడా ఒకసారి ధైర్యం చేసి మళ్ళీ తీసుకున్నాను. రెండోసారి ప్యాకెట్ వాడిన స్టార్ట్ అయింది సార్ నాలో. ఎట్లాంటిదంటే అసలు ఊహించలేదు. దీని అమ్మ ఇది ఇలా అలాగా పనిచేస్తలేదు. అసలు ఊహించలేని మెరికల్ సార్. నా బతకడు లంజం కన్నా సిచ్యువేషన్ నుంచి ఏమని చేయగలుగుతారని నమ్మకం వచ్చింది సార్. అసలు మా వాళ్ళు అయితే డాక్టర్లకు ఏం చెప్పిన, మా భార్యకు ఈయన చిన్న పిల్లలాగా చూసుకోవాలమ్మా, బతికినంత కాలం ఎంతే ఉంటుంది, బరువులు లేవట, అది ఏం పని చేయకూడదు, ఒకటే కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకటే లంగ్స్ పని చేస్తలేదు, ఒకటే సింగిల్ కిడ్నీ ఉంది కాబట్టి ఎలాంటి బరువైన పనులు ఏం పని చేయకూడదమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నా భార్యకు అట్లా చెప్తా అంటే అసలు ఆమెకి ఏం తెలియదు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. ఆమెతో మాట్లాడుతాను, నాకు వినబడుతుంది. నేను పక్క పొంటి ఉన్నా కానీ నాకు వినబడుతుంది వాళ్ళు డాక్టర్లు అట్లా చెప్తుంటే. ఇదేంది నా పరిస్థితికి ఎట్లా వచ్చింది, నేను ఎట్లా ఉండాలి, ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఆ టైంలో ఈ మెడిసిన్ రెండో ప్రోడక్ట్ ఇప్పుడు రెండో ప్యాకెట్ వాడిన కాంచి ఆటోమేటిక్గా నా బాడీలో ఎట్లాంటి మరుపులు అంటే, ఇప్పుడు నేను ఫస్ట్లో ఎట్లా ఉన్నా ఆపరేషన్ కాప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నా దాని అమ్మ డబ్బులు ఉన్నా సార్. ఇప్పుడు దేన్నైనా జయించగలుగుతాను ధైర్యం, శక్తి 2 సార్. ఎట్లా ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకం వచ్చింది సార్ ఈ ప్రోడక్ట్ వాడిన కాంచి. దీంట్లో ఏమో తెలియదు సార్ నాకైతే. రెండో ప్రోడక్ట్ వాడిన కాంచి ఎంత శక్తి సార్. నేను నార్మల్ మనిషిని అంతగా. అసలు నాకు ఇప్పుడు ఈ రోగం ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలని రమ్మని చెప్పారు కదా, దాని అవసరం ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదంట అట్లా అనిపిస్తుంది నా బాడీలో. అసలు వాస్తవాన్ని అయితే నాకు వీడియో చేసి చూపెట్టాలన్నది, కానీ నాకు ఇది తెలియదు సార్ ఎక్కువ. అయితే నేను ఏం సార్ మీటింగ్ వినడానికి వస్తే 1 month ట్రై చేసిన సార్. 1 month ట్రై అయ్యంగా నాకు జూమ్ మీటింగ్ వినడం నేర్చుకున్నా సార్. చెప్పడం కోసం కూడా పోయిన వారం నుంచి 2 వారాల నుంచి ట్రై చేస్తున్నా సార్. ఆండ్రాయిడ్ చేస్తున్నా, తెలియట్లేదు. మామూలుగా అయితే మేము ఇద్దరం భార్యాభర్తలు పని చేసుకుంటే మా ఇల్లు గడచట్లేదు. ఇద్దరం ఇదే టైంలో మేము రెడీ అయ్యి వెళ్ళాలి సార్. నేను రెడీ అయ్యి కూర్చున్నా సార్. అప్పటి నుంచి రెడీ అయ్యి కూర్చున్నాను. మేము వెళ్ళడం కోసం, డ్యూటీకి వెళ్ళడం కోసం 8:30 కల్లా మేము ఉండాలి సార్. నేను మంచిర్యాల కలెక్టర్ డ్రైవర్ సార్. గత కొన్ని ఏళ్ళ నుంచి కలెక్టర్ గారి దగ్గర డ్రైవర్ చేస్తాను సార్. ఇప్పుడు 2 years నుంచి ఆపరేషన్ అయిన డ్రైవర్ చేయట్లేదు, అటెండర్ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అయినా కానీ
మళ్ళీ డ్రైవర్ చేయగలుగుతా, ఎంత దూరమైన జర్నీ చేయగలుగుతా, ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకాన్ని ఇచ్చింది సార్ ఈ ప్రొడక్ట్. సార్ ఈ చిన్న సాక్ష్యం అసలు నాకు చెప్పాలని ఇంకా చాలా ఉంది సార్. అంటే ప్రూఫ్‌తో సహా నా దగ్గర ఉన్నాయి సార్. కానీ నాకు ఈ వీడియో చేయడం మాట్లాడడం కూడా తెలియట్లేదు. ఎవరైనా దయచేసి నా దగ్గర వచ్చి వీడియో తీస్తా అంటే నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి సార్. నా నా బాడీని నేను చూస్తే నాకు అంతకుముందున్న బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, అంతకుముందు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అనేది ఆహ్, వీడియో వీడియో చేస్తే అర్థమవుతది సార్ మీకు చూసేవాళ్ళని చెప్పేవాళ్ళకి కూడా. ఇదే థ్యాంక్ సార్ యూ సార్. చిన్న థ్యాంక్ యూ. సాక్ష్యం సార్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. రైట్ సార్. రవి సార్, ఓవర్ టు యూ. ఎస్ సార్. రైట్ అండి. రాజు గారు నిజంగా చాలా చక్కటి థ్యాంక్ యూ సార్. చెప్పారు. మీకు నాకు వీడియో మాట్లాడడం తెలియదు సపోర్ట్ సార్. చేయడానికి మీకు వీడియో సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఎవరో ఒకరు వస్తారు. మీకు తెలియకపోతే వాళ్ళు చేసిస్తారు. ఇలాంటి వీడియో అంటే ఎవరైనాండి చాలా చక్కటి రిజల్ట్ వస్తే, అలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు మనకి అవన్నీ తీసి పంపించగలిగితే అందరికి ఉపయోగపడతాయండి అవి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, దాము గారు, దాము గారు మీకు ఆప్షన్ వచ్చింది చూడండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నా పేరు దాము సార్. నేను నా అప్లైనర్ నందులాల్ సార్, ఆనందరావు సార్ నేను క్యూర్ సెల్ వాడిన తర్వాత నేను ఆల్రెడీ టెస్ట్ మనీ చెప్పాను సార్. నేను వాడి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మా చెల్లె కొడుకు అయిన హర్షవర్ధన్కి ఇచ్చాను సార్. అతని దగ్గరనే ఉన్నాడు సార్. నేను అతను స్వయంగా అతని యొక్క వాడిన తర్వాత అతనికి వచ్చిన రిజల్ట్ అతనే స్వయంగా చెప్తాడు సార్. ఒకసారి వినండి సార్. నా పేరు హర్షవర్ధన్, మాది మహబూబాబాద్ జిల్లా, మల్యాల దామెతండ. గత 2 సంవత్సరాల నుంచి నాకు ఆయాసం అనేది ఇంకా ఏం పని చేత కావట్లే. అందుకనే ఖమ్మం హాస్పిటల్, శ్రీ వినాయక హాస్పిటల్కి పోతే ఇట్లా టీవీ ఉన్నది, ఆయాసం ఉన్నది అని చెప్పారు. దాని గత చెక్ చేసినప్పుడు 2 సంవత్సరాల నుంచి మెడిసిన్ యూజ్ చేస్తే ఏం రిజల్ట్ రాలే. దానిలోన మా మామయ్య క్యూఆర్ సెల్ పరిచయం చేస్తే 2 సెట్లు తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు అన్ని బాగానే ఉన్నది. అన్ని మంచిగా పని చేస్తున్నాను. క్లాస్కి కూడా పోతాను. దానివలన ఈ క్యూర్ సెల్ యూజ్ చేస్తూనే బాగానే ఉన్నది. ఇంకా మా మామయ్య కూడా ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ. మాట్లాడలేక సరిగా రావటం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ అండి. థ్యాంక్ యూ. గ్రేట్. నెక్స్ట్ అండి, గజం ప్రశాంతి గారు. నమస్తే సార్, నా పేరు ప్రశాంతి. మాది కొత్తగూడెం దగ్గర సుజాత్ నగర్. అయితే ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ప్రస్తుతం మా సార్కి నేను ఇస్తున్నా అనమాట. అయితే ఆయనకి ఈ మధ్య చిన్న సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ నాకు నాగేశ్వరరావు సార్ ద్వారా అందింది. అయితే ఆయనకి షుగర్ తినకముందే 200 దాకా అట్లా ఉంటుంది. అయితే తిన్న తర్వాత కొంచెం అబౌవ్ 300 పైన ఉంటుంది. అది చాలా రోజుల నుంచి మెయింటైన్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 2 ప్యాకెట్స్ తర్వాతకి మేము మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది. అది నార్మల్కి వచ్చేసినాయి అవి 2. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. తర్వాత ఈ ప్రోడక్ట్ ని తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి చాలా మందికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత గైనిక్ ప్రాబ్లంతో సఫర్ అయిన మేడము మొన్న, ఆమె కూడా 1 మంత్ దాటింది. అయితే ఆమె ఏమన్నదంటే చాలా తేడా అనిపించింది, నాకు సర్జరీ చేయాలన్నారు. అయితే అది స్కానింగ్ తీసి ఒక 1 మంత్ తర్వాత రిపోర్ట్ పెడతా, ఇది అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పారు. ఆమె సర్జరీ చేయించుకోవాలా వద్దా మేడం, దీన్ని యూజ్ చేయొచ్చా అని అడిగారు నన్ను. ట్రై చేయండి మేడం, ఎన్నో ట్రై చేస్తారు కదా, ఎంతో మంది టెస్టిమోనీలు ఉన్నాయి. మీరు కనుక నయం చేసుకుంటే మీకు ఆపరేషన్ ప్రాబ్లం తగ్గిపోద్ది. మనలాగే మహిళలు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అంటే, అంతే మేడం, ఎన్నో వాటిలో ఇది అనే ఉద్దేశంతో తీసుకొని వాడారు. నేను చాలా హ్యాపీగా చెప్తుంటే నాకు కూడా మంచిగా అనిపించింది. ఈ ప్రొడక్ట్ ఎక్కువగా మహిళలు బయటకి కొన్ని చెప్పలేని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే మహిళలకు కూడా ఇది అందించాలని ఆమె కూడా అన్నారు. నాకు కూడా మంచిగా అనిపించింది.
నిజానికి ఇది మహిళలకు కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకి ఇది అందాలని నేను కూడా కోరుకొని దానికి అనుగుణంగానే లేడీస్ దగ్గరికి వెళ్ళి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఈ ప్రొడక్ట్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అలాగే ఓ పక్కన మా ఇంటి పక్కనే ఒక మేడం ఉన్నారు. ఆమెకి ఆస్మా ఉంది. అయితే ఆమె ఏ ప్రొడక్ట్ తీసుకోవాలన్నా భయపడతారు. అయితే నేనన్నా జస్ట్ సింగిల్ ప్యాకెట్ ఇది తీసుకోండి, అసలు ఇది తిన్న తర్వాతకి మీకు ఎలా ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ తీసుకోండి అని చెప్పి ఒక ప్యాకెటే ఇచ్చా. ఇస్తే ఆమె ఈవినింగ్ పూట వేసుకొని వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాతకి నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చారు. వచ్చి అసలు నాకు ఎంత నిద్ర పట్టిందంటే చాలా రోజుల నుంచి నాకు నిద్ర సరిగ్గా లేదు. ఈ ప్రోడక్ట్ కి ఎంత మంచిగా నిద్ర పట్టిందో నేను అసలు ఇంత నిద్రపోక చాలా రోజులైంది. అసలు ఒక్క ప్యాకెట్కే ఇంత ఉంటే ఇది వాడితే ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి ఆమె వాళ్ళ కోడలికి వాళ్ళ అమ్మగారికి తీసుకొని వెళ్ళారు. తర్వాత వాళ్ళ కోడలికి బ్లడ్ తక్కువ ఉంది. అయితే అమ్మాయి వాడిన తర్వాతకి ఎట్లుంది అని రిజల్ట్ చెప్పండి అడిగి అని అంటే ఆమె ఒక 2-3 డేస్ తర్వాతకి ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగుంది అత్తే, ఎనర్జీఫుల్ గా ఉంటుంది, ఇంతకు ముందు చాలా వీక్ అనిపించేది, ఇది తీసుకున్నాక చాలా బాగా అనిపిస్తుందని వాళ్ళ కోడలు చెప్పారంట. ఆ తర్వాత నాకు ఇలా అని చెప్పేసరికి మంచిదండి కంటిన్యూ చేయమని చెప్పండి అని చెప్పాను నేను. ఇక ఆ తర్వాత ఆమె ఇంకో 2 ప్యాకెట్లు తీసుకొని వెళ్ళారు. ఇక అంటే లేడీస్ బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులున్నా, షుగర్లు, థైరాయిడ్, ఇంకో మేడంకి థైరాయిడ్ ఉంది, కొంచెం సీరియస్ కూడా అయింది. అయితే నేనే హెల్ప్ చేశాను ఆమెకి హాస్పిటల్కి వెళ్తానికి. అయితే ఆమె ప్యాకెట్ వాడిన 2 డే ముందే ఆమెకు ప్రాబ్లం ఉంది. 1 డే తర్వాతకి నేను వెళ్ళి ఇచ్చాను. తర్వాతకి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయకండి మేడం, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ దాన్ని ఆపకండి, కంటిన్యూ చేయండి అని చెప్పాను. సరే అని అన్నారు. తర్వాత ఆమె తొందరగానే రికవరీ ఇది వాడిన తర్వాతకి వాళ్ళు టెస్టులు చేయించినప్పుడు ఆమెకి థైరాయిడ్, షుగరు అన్ని కూడా నార్మల్కి వచ్చినాయి ఓ 10 డేస్ తర్వాతనే. ఆ మందులతో పాటు ఇవి కూడా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆమె మొత్తం 3 థ్యాంక్ యూ ప్యాకెట్స్ మేడం. అయిపోయిన తర్వాతకి థ్యాంక్ యూ సార్. ప్రశాంత్ గారు, ఈ ప్రశాంత్ గారు ప్రొడక్ట్ నన్ను చాలా చాలా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ చాలా సార్. టెస్టిమోనిస్ చెప్పారు. చాలా ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్. మీ సొంతంగా మీరు కూడా చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి ఏమంటే ఎవరైతే మనకి ప్రొడక్ట్ వాడారో వారి ద్వారానే చెప్పించడానికి ప్రయత్నించండి. మీరైతే చాలా మందికి ఇచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి నెక్స్ట్ మీటింగ్ లో నెక్స్ట్ సండే వాళ్ళతోనే స్వయంగా మాట్లాడించడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ రవి సార్. ఎస్ సార్. అలాగే ఇంకొక చిన్న విషయం కూడానండి, ఇన్ని చక్కటి రిజల్ట్ చాలా మందికి ఉన్నాయి. నేను ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను. వాళ్ళతో ఒక 1 minute కానీ 1.5 minute కానీ లేకపోతే 2 minutes లోపల చక్కటి వీడియో తీసి పంపిస్తే చాలా మందికి అందుతాయండి. ఓకే, రైట్ అండి. సుమత గారు, మీకు ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సమత సార్. నేను క్యూర్సెల్ వాడి ఇప్పుడు 10 days అవుతుంది. అంటే మా మదర్ కి కిడ్నీ ప్రాబ్లం రావడం వల్ల ఇది యూజ్ చేశాను. ఆమె కిడ్నీ ప్రాబ్లం వల్ల ఏమైందంటే మొత్తానికి ఇన్ఫెక్షన్ అయింది అన్నట్టు. ఇన్ఫెక్షన్ అయ్యి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట సార్ మాది. చెప్పండి. మాది సూర్యాపేట. అయితే తను ఇప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఆహారం ఏమి తినట్లేదు. ఒక 12 days నుంచి నేను క్యూర్సెల్ వాడుతున్నాను. తను క్యూర్సెల్ వాడిన కాడి నుంచి అసలు ముందు అన్నం తినకపోవడం వల్ల చాలా సిక్ అయిపోయింది. అది డయాలసిస్ చేయడం వల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్ అయితే ఇక్కడ పెట్టినాం, మళ్ళీ ఇక్కడ ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ ఇక్కడ పెట్టినాము. ఇక అసలు కావట్లేదు. అది తీసేద్దామని తీసేసాము. అది డయాలసిస్ కూడా మెడిసిన్ ద్వారా కొంచెం క్యూర్ అయిందని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చినాం సార్. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను ఏం తింటలేదు, తినకుండా చాలా సిక్ అయిపోతుంది. ఆ టైంలో క్యూర్సెల్ నాకు పరిచయం అయింది. తను తినకపోయినా పర్వాలేదులే, నేను ఇది వాడతాను అని చెప్పేసి వాడాను. ఇప్పుడు తను 12 days నుంచి అసలు ఆహారం ఏం తీసుకుంటలేదు, కానీ చాలా స్ట్రెంగ్గా హెల్దీగా ఉంది. మాట్లాడుతుంది, గుర్తుపడుతుంది అందరిని. అంతకుముందు గుర్తుపట్టకపోయేది, చాలా వీక్ గా ఉండేది. ఇంకోటి స్కిన్ కూడా గ్లో అయ్యింది. చాలా స్కిన్ ఫ్లెష్ అంతా ఇట్లా ముడత పడిపోయి బ్లాక్ గా ఉండేది. అట్లాంటిది ఒక్క నిమిషం చూపిస్తా సార్.
మా మదరు. తను లేచి కూర్చుంటది, మాట్లాడుతది. ఇప్పుడు కొద్దిగా చలి పెడుతుందని పడుకుంది. లేయమంటే లేయలేదు. చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్ ఇది. నాకు గూడా ఇది ఏమంటారు షుగర్ ఉంది. కాళ్ళు నొప్పి, బోన్స్ అన్నీ నొప్పి ఉంటే నేను ఒక ప్యాకెట్ వాడిన. ఒకటే సాచెట్ ఒకటే వాడినాను. నాకు మరుసటి రోజు నుంచే అసలు ఈ నొప్పులు, మంటలు ఇవి తగ్గినాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు కొన్ని ఆయుర్వేదిక్ అవి ఇవి వాడాను. అయినా క్యూర్ కాలేదు. నేను అమ్మతో పాటి ఆమె మిగిల్చింది గదా! ఆమె తాగలేకపోతుంది. ఇంకోటి ఆమెకి వాటర్‌లో కలిపి తాపుతున్నా. ఆమె కనీసం వాటర్ గూడా మింగుతలేదు. అటువంటి పరిస్థితిలో నాకు చాలా ధైర్యం ఇచ్చింది క్యూర్ సెల్. థ్యాంక్ యూ సార్. మా అత్తమ్మ నాకు పరిచయం చేసింది. తర్వాత మురళి సారు మాకు అసలు ఇచ్చిన పర్సన్. థ్యాంక్ యూ క్యూర్ సెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, చక్కటి రిజల్ట్ చెప్పారు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, మరిపేడ శ్రీనివాస్ సార్. హలో సార్, నమస్కారం. నేను శ్రీనివాస్ మామిడాల, గోదావరి కని. నేను హార్ట్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ ట్రైనర్ను. నేను ఒక 1 month క్రితము రామచంద్రారెడ్డి అని నాకు ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. నేను వాడినటువంటి ఈ క్యూర్ సెల్ ఒక 5వ రోజు నుంచెల్లే, అంటే నాకు 15 years నుంచి మోకాలు నొప్పి ఉన్నది. ఆ మోకాలు నొప్పి చాలా బాగా ఎక్కువ ఉంటుండే. డైలీ నేను ఒక 3 rounds మాత్రమే వాకింగ్ చేయడం జరుగుతుండే. ఇప్పుడు నేను ఒక 5 rounds స్పీడ్ గా నడవడం ప్రారంభించాను. ఆ పెయిన్ కూడా మొత్తం అయింది. అలాగే నాకు హార్ట్ సర్జరీ కూడా 3 years క్రితము జరిగింది. అప్పుడు నా మెడలలో 55% బ్లాకేజ్ ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. మెడల నొప్పి కూడా ఇట్లా అంటే చాలా పెయిన్ గా ఉంటుండే. అది కూడా ఇది వాడిన ఒక వారం రోజులలో ఆల్రెడీ ఈ పెయిన్ మొత్తం అయింది. చాలా అద్భుతంగా ఉంది ప్రొడక్ట్. హ్యాట్స్ ఆఫ్ క్యూర్ సెల్. రైట్ సార్, Thank you, sir. సూపర్ సార్, చక్కగా చెప్పేశారు సార్. వెరీ గుడ్ సార్. కొంతల శ్యామలయ్య గౌడ్ గారు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్తే. నా పేరు కొట్నాల శ్యామలయ్య గౌడ్. మాది వచ్చేసి గ్రామము రేగడి మైలారం. నేను ఇప్పుడు ఈ వికారాబాద్ జిల్లా సార్, మాది వికారాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నేను జూన్లో ఈ యొక్క క్యూర్ సెల్ నాకు పరిచయం అయింది. బసవరాజు ఎరణపల్లి గారి ద్వారా వెంకటరమణ సీనియర్ ఆయన దగ్గర పోయినాము, ఆయన దగ్గర తీసుకున్నాము. నాకు షుగరు ఫస్ట్ వచ్చినప్పుడు జ్వరంలో ఉన్న 400 చిల్లర ఉంది. తర్వాత డాక్టరు ట్యాబ్లెట్స్ రాసిండు. ఒక పూటకు 2 పూటకు 2 అంటే 3 2 6 ట్యాబ్లెట్లు రోజు వాడేది. డాక్టర్ని అడిగితే ట్యాబ్లెట్లు ఇంట్లో 6 8 వాడితే ఎట్లా సార్ అంటే, ఏం లేదు మనం భోజనం చేసినట్లు అవి తినొచ్చు, దాంట్లో ఒక అవయవంలాగా అనుకోవాలి అట్లా అని చెప్పిండ్రు. తర్వాత క్యూర్ సెల్ వాడినప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు 160 70 200 లోపలనే ఉంటున్నది ఈ యొక్క షుగరు. మరి షుగర్ కాకుండా థైరాయిడ్ కూడా కొంచెం ఉంటుండే, ఇట్లా తగ్గినప్పుడు ఇట్లా వస్తుండే. అదేవిధంగా నాకు వేరే పైల్స్ అయితే ఆపరేషన్ చేసుకుని ఉంటుంది. ప్రతి నెల అప్పుడప్పుడు మోషన్స్ పోయినప్పుడు రక్తం వస్తుండే, మరి అది కూడా తగ్గింది. బాడీ అంతా యాక్టివ్గా ఉంది సార్. ఇప్పుడు క్యూర్ సెల్ వాడుతున్నా. ఇప్పుడు 3 స్టార్లో రన్నింగ్ చేస్తున్నా. ఇప్పుడు నేను వెంకటరమణ సార్ మా సీనియరు, విశ్వనాథం సార్ వాళ్ళు ఉన్నారు. మరి మేము కూడా కొంతమందికి చాలా మందికి చెప్పడం జరిగింది, వాళ్ళందరూ కూడా వాడుతున్నారు. క్యూర్ సెల్ అనేది అందరికీ ఆదాయము, ఆర్థికంగా మరి శారీరకంగా ఆరోగ్యం, ఆనందం ఉంది సార్. చాలా ధన్యవాదాలు సమయం ఇచ్చినందుకు కూడా. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. క్యూర్ సెల్ అందరికీ సార్ వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి, సిఎండి నాసీర్.
సిఎండి నాసిర్ గారు. ఓకే, నెక్స్ట్ అండి విజయ్. ఎస్ సార్, నాసిర్ గారు మాట్లాడండి. నాసిర్ సార్, సార్ మీకు అన్మ్యూట్ ఓకే అండి, మాట్లాడండి. సలాం అలైకుం సార్. అస్సలం అలైకుం, చెప్పండి. సార్ నా పేరు నాసిర్ హుసేన్ సార్. నాకు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి ఒక 2 months అయింది సార్. ఎస్ సార్, చెప్పండి, దాని రిజల్ట్ చెప్పండి. కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడండి, మీ వాయిస్ కొంచెం బాగా వినిపిస్తుందేమో. సార్ ఇప్పుడు చూడండి సార్, దీనివల్ల చెప్పండి. నేను జెడ్ఎన్బి ముస్తఫా అని చెప్పి ఆయన నాకు రెఫర్ చేసినారు సార్. మళ్ళీ ఖాదర్ సార్ అని చెప్పి ఆయన రెఫర్ చేసినారు. దీనివల్ల ఇది చాలా ప్రోడక్ట్ చాలా బాగుంది సార్. నాకు శ్వాస ఉంది సార్. అవునండి, చెప్పండి. కనబడుతుంది సార్. దీనివల్ల ఇది వాడడం వల్ల ఇది అంతా బ్లాక్ అయిపోయింది సార్. పౌడర్ మాదిరిగా ఇది అవుతుంది సార్. ఇది సిగ్నల్ వీక్ ఉంది, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి నాసిర్. సిగ్నల్ వీక్ ఉంది, ఓకే సార్, థ్యాంక్ యూ. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. దీనివల్ల నాకు చాలా బాగా రిజల్ట్ ఇది అయింది సార్. ఇది మా నాయన గారికి కూడా పాస్కి లేయాలంటే 5 సార్లు 7 సార్లు పాస్కి లేస్తుండే సార్ ఆయన. ఈ రిజల్ట్ ఇది చేసిన తర్వాత దీనివల్ల 1 సారి లేదా 2 సార్లు పాస్కి పోతున్నాడు సార్. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. ఎస్, ఓవర్ టు యు రవిచంద్ర సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నాసిర్ గారు చాలా థ్యాంక్స్, మంచి రిజల్ట్ చెప్పున్నారు మీరు. విజయ్ బామిడి అండి, విజయ్ బామిడి. హలో సార్, చాంద్ భాష నాకు రాలేదు సార్. కొంచెం హలో, చాంద్ భాష సార్ నా పేరు. ఇందాక అన్మీట్ ఇచ్చారు, ఇవ్వలేదు సార్. నాకు ఎన్నిసార్లు టచ్ చేసిన అన్మీట్ రాలే. ఇందాక కట్ చేసి చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి. ఓకేనా? ఓకే సార్, నా పేరు చాంద్ భాష సార్. మాది సూర్యాపేట డిస్టిక్, హుజనగర్ మండలం, లింగగిరి గ్రామం సార్. నేను వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ చేస్తుంటా సార్. మా అప్లైనర్ వచ్చేసి మా మెంటర్ సైదులు సార్, బిఎస్ బచ్చలకూరి సైదులు అని సూర్యాపేట సార్ది. నాకు వచ్చేసి సార్ బ్యాక్ పెయిన్ ఉంది సార్. L4 L5 పోయింది, ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ తీయించుకున్నాను. ఖమ్మంలో మేధ హాస్పిటల్ కూడా చూపించుకున్నాను. అయితే సార్ టాబ్లెట్లు రాశారు, వాడుతున్నా కానీ ఏం ఫలితం లేదు సార్. సర్జరీ కనుక చేయాలని చెప్పారు నాకు. సరైనట్టుగా సర్జరీ అంటే నాకు ఇష్టం ఉండదు. కొద్దిగా యాంటీబయాటిక్ కూడా ఎక్కువ వాడను నేను. మెడిసిన్ తగ్గించుకోవడం మంచిదని ఇందులో సైడ్ ఎఫెక్ట్ కూడా వాడను, ఎక్కువ తక్కువ వాడను. అయితే నేను చిరోపతి అని కూడా దానికి అడుగుపోయాను సార్. నేను చిరోపతి కూడా చూపించాను, అంత రిజల్ట్ అనిపించలేదు. నాకు ఎట్లా వేరే పని మీద పోతే సైదులు నాకు ఫ్రెండ్ అవుతాడు. మేము నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటాం సార్. బైక్ మీద బాగా తిరుగుతుంటాం. ఈ బ్యాక్ పెయిన్ వల్ల తిరగలేకపోయేది, మంచం మించి కూడా లేవలేకపోయేది. నేను ఎక్కువసేపు నిలబడ్డా కానీ ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోయేది సార్. మళ్ళీ ఎప్పుడో 10 నిమిషాలు నిలబడి ఉంటే ఎప్పుడో పడుకోవాల్సి వచ్చేది సార్. అటు నొప్పి లేసి విపరీతంగా ఉండేది, తట్టుకోలేకపోయేది, జర్నీ కూడా చేయలేకపోయేది. అంత ఇబ్బంది పడుతుంటే నడుము కూడా బెల్ట్ పెట్టుకుని తిరిగేది. ఏమైనా అర్జెంట్ పని ఉంటే పోయేది సార్, పోతే తప్పపోయేది. సూర్యాపేట పోతే మా ఫ్రెండ్ ఒకరిని తీసుకపోతే సార్ కలిశారు. సార్ కలిసి ఇట్లా ఉంది సార్, ఇట్లా బ్యాక్ పెయిన్ వచ్చింది ఇట్లా అంటే, లేదు సార్ క్యూర్సెల్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్, ఇది వాడండి బాగుంటుంది అని చెప్పేసి, మీ డబ్బులు అయితే తర్వాత ఇద్దరు అని 2 ప్యాకెట్లు తీసుకపోతే 2 ప్యాకెట్లు ఇచ్చారు సార్ నాకు. నేను ఆ 2 ప్యాకెట్లు తీసుకొచ్చి 1 ప్యాకెట్ వాడే సార్. 1 ప్యాకెట్ వాడితే రిజల్ట్ రాలేదని నేను పక్కా పడేసా. సార్ నాకేం రిజల్ట్ రాలేదు సార్, ఏం అనిపించలేదు సార్ అంటే, లేదు సార్ సైల్ సార్ చెప్పారు నాకు. లేదు సార్, దాని రిజల్ట్ అనేది బాడీ తత్వం బట్టి, శరీరాన్ని బట్టి ఉంటుంది సార్. మీరు ఆ ప్యాకెట్ కూడా వాడండి, వాడాక చెప్పండి సార్ ఇబ్బంది ఏముందంటే, సరే మళ్ళీ ఆ 2వ ప్యాకెట్ వాడే సార్. 2వ ప్యాకెట్ వాడి పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు రిజల్ట్ మంచిగా వచ్చింది సార్. నా బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను అన్ని పనులు చేసుకుంటున్నా, లేస్తున్నా, తిరుగుతున్నా, బైక్ కూడా జర్నీ చేస్తున్నా సార్. మొన్న కూడా నేను బైక్ జర్నీ ఎక్కువ చేస్తుంటా. వరంగల్ కూడా పోయినా సార్ బైక్ మీద. వరంగల్ మా ఊరు నుంచి, సూర్యాపేట నుంచి వరంగల్ అంటే లెక్కేసుకొని చాలా దూరం ఉంటుంది, 200 కిలోమీటర్ పైన వస్తుంది. ఆయన తిరుగుతున్నా బాగుంది, నాకు బ్రహ్మాండంగా తగ్గింది సార్. నాకు ఇక దేవుని వరం అనుకోవాలి. ఈ ప్రోడక్ట్ దొరకడం చాలా అదృష్టం సార్. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే నేను చెప్పేది, నేను ఐడి తీసుకోవడం జరిగింది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది సార్ మా ఊర్లో.
ఆ వీడియో కూడా నేను గ్రూప్ లో సెండ్ చేశాను సార్. క్యాన్సర్ పేషెంట్ వచ్చేసి ఆ అమ్మాయికి గొంతు 22 సంవత్సరాలు ఉంటాయి సార్. చిన్న వయసు 22 సంవత్సరాలు. ఒక చిన్న పాప ఉంది. ఆ పాపకి ఆమెకి 1 ఇయర్ ఉంటుంది పాపకు వచ్చేసి. గొంతుకి థైరాయిడ్ గ్రంథి ఉబ్బింది సార్. లావు గొంతు దగ్గర గడ్డ లెక్క ఇక్కడ లావు అయింది సార్ బాగా. అయితేనో హాస్పిటల్ పోయారు. ఖమ్మం ఆర్కా హాస్పిటల్ పోయారు సార్. పోతే హాస్పిటల్ టెస్ట్లన్నీ చేసి ఇది కొంచెం నీరు తీసి పరీక్ష చేయాలని చెప్పేసి దాంట్లో నుంచి కొంచెం వాటర్ తీసి క్యాన్సర్ టెస్ట్ పంపించారు సార్. పంపిస్తే అమ్మాయికి క్యాన్సర్ అని తేలింది. సర్జరీ ప్రొఫైల్ మొత్తం చేశారు. సర్జరీ ప్రొఫైల్ చేసిన దాంట్లో కూడా క్యాన్సర్ చేసరికి క్యాన్సర్ అని తేలింది. ఈమె క్యాన్సర్ ఉంది, దీనికి అర్జెంట్ గా సర్జరీ చేయాలని చెప్పారు. వాళ్ళు కొంచెం భయపడి క్యాన్సర్ అనేసరికి మళ్ళీ ఏమై క్యాన్సర్ అంటే చిన్న వయసులో అనేసి మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ టెస్ట్ చేయించడం జరిగింది. దాని క్యాన్సర్ హాస్పిటల్ పోవడం జరిగింది సార్. క్యాన్సర్ హాస్పిటల్ పోయి మళ్ళీ ఆరుగు టెస్ట్ చేపిస్తే క్యాన్సర్ అని వచ్చేసింది. దీన్ని సర్జరీ చేయాలి, 2,50,000 అయితే చెప్పారు సార్. చెప్తేనో మాకు టైం కావాలి, ఒక 2 నెలలు టైం ఏంటంటే తీసుకుని వచ్చారు సార్. నేను వాళ్ళది నాకు కలవడం, నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తా కాబట్టి మన పరిచయం కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇట్లా ఒక అవకాశం ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ ఉంటుంది, ఇది వాడండి, మీకు మంచిగా తగ్గుతుంది. తగ్గకపోతే ఒక 3 నెలలు 2 నెలలు టైం ఇచ్చారు కదా హాస్పిటల్, ఈ 2 నెలలు వాడు, నువ్వు తగ్గితే మా అదృష్టం కదా అని ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ నేను వచ్చేసి ఒక 2 ప్యాకెట్లు ఇచ్చాను సార్ వాళ్ళకి. 2 ప్యాకెట్లు ఉదయం సాయంత్రం వేసుకోమని చెప్పాను. ఉదయం సాయంత్రం వేసుకున్నాక కొద్దిగా వాళ్ళకి పావులంత తగ్గింది సార్. తగ్గాక 20 నా కాడికి వచ్చారు. మళ్ళీ మా సైదుల్ సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది సీనియర్ కి. సార్ 3 పూటలు వేయించండి సార్ అని చెప్తే వాళ్ళకి మళ్ళీ ఆ రోజు 3 పూటలు వేయించారు సార్. కరెక్ట్ గా 1 మంత్ అయింది సార్. ఈ రోజు చాలా మటుకు తగ్గింది సార్. 20-30% ఎబో తగ్గింది. నిన్న వీడియో కూడా తీయడం జరిగింది. సైదుల్ సార్ పిలిపించాను, వీడియో తీసాము. ఆ వీడియో కూడా గ్రూప్ లో పెట్టాము సార్. ఇట్లా ఇలా ఏమైనా పెట్టొచ్చా సార్ ఇప్పుడు గ్రూప్ లో చెప్పగలుగుతారా? ఎలా పెట్టారంటే ఇప్పుడు యూట్యూబ్ లో మన మీటింగ్ లో పంపించండి సార్. మీరు మీ సీనియర్ కి ఎవరైతే సైదుల్ సార్ ఉన్నారో సైదుల్ గారు పంపించండి, ఆయన మాకు పంపిస్తారు. దాన్ని మనం చేసి పెడదాం సార్. అక్కడ మన గ్రూప్ లో అయితే షేర్ చేసాం సార్ న్యూ యంగ్ టీమ్ లా. ఓకే, బాగుంది సార్, చాలా సూపర్ రిజల్ట్ సార్. ఇంకొక అతనికి నేను షుగర్ పేషెంట్ కి ఇచ్చా సార్. అతనికి కాలు కూడా 4 సార్లు ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ వచ్చి కాలు కూడా చాలా లావు ఉంటుంది సార్. అది కూడా వీడియో తీశాను, మా సైదుల్ సార్ కూడా పంపించాను. ఆ వీడియో ఏం జరిగింది, అతనికి షుగర్ 300 నుంచి తగ్గపోయేది. ఇప్పుడు మన ఇచ్చాక ఒక ప్యాకెట్ వాడిన తర్వాత అతనికి మంచి రిజల్ట్ వచ్చి ఆయన నిన్న మా ఇంటికి వచ్చేసి మళ్ళీ 3 ప్యాకెట్లు తీసుకుపోవడం జరిగింది. అడ్రస్ తెలుసుకొని వచ్చింది సార్. వచ్చి మళ్ళీ 3 ప్యాకెట్లు తీసుకుపోవడం జరిగింది. షుగర్ వచ్చేసి 160కి వచ్చింది ఫస్ట్ 3 రోజుల తర్వాత. ఆయన సొంతంగా చేసుకుంటారు సార్, టెస్ట్ ఇంట్లో ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక ప్యాకెట్ మొత్తం పూర్తిగా అయిపోయినాక మళ్ళీ 120, 130 ఉందండి సార్ షుగర్. ఆయన గొప్పగా ఫీల్ అవుతున్నారు సార్. ఇలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది సార్. నేను ఇంకా చాలా మంది పేషెంట్కి ఇస్తాను సార్. ఒక పెరాలసిస్ పేషెంట్ కూడా ఇచ్చాను. ఆయన కూడా నోటి మాట రాకపోయేది సార్ స్పష్టంగా, ఇప్పుడు స్పష్టంగా వస్తుంది మాట కూడా. కాకపోతే కొద్దిగా లేవట్లేదులే కానీ మాట అయితే స్పష్టంగా వస్తుంది. ఆయన వాడబట్టి ఒక 10 రోజులైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ, క్యూర్సెల్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. అలాగా వీడియో తీసి పెట్టండి సార్, అందరికి ఉపయోగపడతాయి. తీసే సార్ వీడియో ఉంది సార్, ఎట్లా పెట్టాలో తెలియదు సార్. మా సైదుల్ సార్ పెట్టా సార్ వీడియో. పెట్టమంటే ఇప్పుడు పెడతారు, ఆప్షన్ చెప్తే నేను పెట్టేస్తా సార్ ఇప్పుడు గ్రూప్ లో వెళ్ళిన. అట్లాగే ఆయన పెట్టండి. రైట్ అండి. నెక్స్ట్ విజయ్ బామిడి. విజయ్ గారు, విజయ్ బామిడి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చిందండి, చూడండి ఒకసారి. సార్ నేను మొదట్లోనే చెప్పాను, ఈ రెడ్మీ, వివో ఇలా పేర్లు ఉంటే నేను పిలవలేను అనేసి. మీరు దాన్ని మార్చుకుంటే నేను పిలిచేవాడిని. ఎవరైనానండి, అది ఒక్కసారి మార్చుకోండి. మహేందర్ ఇమ్మడి. మహేందర్ ఇమ్మడి సార్, మాట్లాడండి. మహేందర్ గారు, మీరు ఇంకొకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ వచ్చి ఉంటుంది చూడండి పైన. రైట్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మాది మహబూబాద్ దంతాలపల్లి మండలం, ఆగపేట విలేజ్ సార్. నాకు అప్లైనర్ వచ్చేసి వెంకటేశ్వర్ సార్. నేను ఒక లేడీకి పర్సనల్ ప్రాబ్లం గురించి ఇవ్వడం జరిగింది సార్. అయితే ఫస్ట్ మంత్ వాడిన తర్వాత ఆ మంత్ తర్వాత టెస్ట్లోకి వెళ్ళారు సార్. మొన్న టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు గర్భసంచిలో చిన్న ఆ ట్యూబ్లో గడ్డలాగా అయ్యి చీము లాగా పట్టింది సార్. అంటే ఆల్మోస్ట్ సర్జరీకి వెళ్ళే టైం సార్ అది. అయితే ఆమె టెస్ట్లకు వెళ్ళిన తర్వాత టెస్టులు చేయించుకున్నారు సార్. 3 days తర్వాత టెస్టులు వచ్చినాయి. నేను సెకండ్ డోస్ కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా సార్. ఆ డోస్ ఇచ్చే ముందు నేను ఆ టెస్టులు చేయించుకున్నా. దాని టెస్టులు చూసిన తర్వాత నేను తీసుకుంటానని బుక్ చేసిన తర్వాత అన్నా సార్. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆమె స్వయాన వచ్చి డాక్టర్ గారు అన్నారట, 90% బ్లాక్ అయిన ట్యూబ్ అనేది మీకు 60% తగ్గింది, 40% ఉందని చెప్పారు సార్ డాక్టర్ గారు.
ఆమె స్వయాన నేను ప్రొడక్ట్ తీసుకొచ్చిన తర్వాత నేను తీసుకోను అన్న ఆమె తెల్లారి వచ్చి నాకు ఆ ప్రొడక్ట్ కావాలని నాకు ఇవ్వని అడిగింది సార్. చాలా చాలా నయమైంది సార్. ఇంకొక అతనికి శుక్రవారం రోజు ప్రోడక్ట్ ఇచ్చాను సార్. శనివారము ఈరోజు సండే సార్. నిన్న శనివారం వేసుకున్నట్టే సండే యాక్టివ్గా ఉన్నాడు సార్. అంటే ఆయనకు నరాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది సార్. ఆయన కూడా బాగుంది అని నిన్న నేను సాయంత్రం కాల్ చేసిన సార్. అతనికి కూడా చెప్పడం జరిగింది సార్. అంటే ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల చాలా వరకు కూడా నయమైంది సార్. ఈరోజు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా సార్, కానీ ఆమె వాళ్ళ తమ్ముని చనిపోతే వెళ్ళారు సార్. ఈరోజు వీడియో చేసి పెడదామని అనుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేందర్ గారు. మరొకసారి అందరికీ ఇదే విన్నపం అండి, వీలైనంత వరకు మీరు సండే ఇక్కడ చెప్తే ఓకే, లేకపోయిన పక్షంలో మీకు ఇంకా చాలా రిజల్ట్స్ ఉన్నాయండి. అలాగే చాలా రిజల్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు వాళ్ళతోనే మాట్లాడించి 1 నిమిషం నుంచి 2 నిమిషాల నివిడి, అంటే ఆ టైం లోపల సరే అండి వీడియో తీసి పంపించగలిగితే అందరికీ ఉపయోగపడతాయి. ఓకే అండి, మరి మనం చివరి అంకానికి వచ్చేసాము. అంటే ఇప్పటి వరకు చెప్పిన ఎంతమంది అయితే 16 మంది చెప్పుకున్నారు, వీళ్ళందరినీ కూడా మనకంటూ ఒక జడ్జి గా నిర్ణయించి, ఒక న్యాయ నిర్ణేతగా నిర్ణయించి, వీళ్ళు చెప్పిన వాళ్ళలో ఎంతో కొంత వారికి ఒక చిన్న రివార్డ్ ని పారితోషికంగా ప్రకటించి వాళ్ళకి మనము ఇలాగా ముందుకు తీసుకెళ్తూ సంతోషపెడతాము. సో దీన్ని చెప్పడానికి ఇంత మంచి సిస్టమ్ ని ఏర్పాటు చేసిన నిజంగా మన గ్రేట్ అప్లైన్, మన అందరి డబుల్ డైమండ్ లయన్ సార్ కి మాత్రం కోటి ధన్యవాదాలండి. అయితే ఇలాగా ఈ రోజు మనకి ఈ రివార్డ్ ని ప్రకటించడానికి మనకి సెషన్స్ ఇస్తూ గ్రేట్ లీడర్ గా ఆయన కూడా మన ముందుకి వస్తూ ఉంటారు. సో జి వెంకట్ సార్, జీవి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ ఈ రోజు జడ్జిగా. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్ కి ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. అంటే ఈ రోజు చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా హార్ట్ఫుల్ గా వాళ్ళు ఫీల్ అయ్యే చెప్పారు. చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా మంచి రిజల్ట్స్. అంటే ఈ ఒక్క సెషన్, అంటే ఈ సండే ఒక్క సెషన్ చూస్తే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ తగ్గిన వాళ్ళు, గ్యాస్ తగ్గిన వాళ్ళు, కీళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు, యూరిక్ యాసిడ్ తగ్గిన వాళ్ళు, థైరాయిడ్ తగ్గిన వాళ్ళు, బాల్ హెడ్ మీద మళ్ళీ హెయిర్ వస్తున్న వాళ్ళు, అలానే క్యాన్సర్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్. అంటే రోజు మనం డెమాన్స్ట్రేషన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటే కొంతమందికి నిజంగా ఇన్ని తగ్గుతాయని కొంతమంది అనుమానం అపోహలతో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే మీరు చెప్పినప్పుడు ఇంత ఎక్సలెంట్ గా ఈ ప్రోడక్ట్ పనిచేస్తున్నప్పుడు నమ్మలేదో వాళ్ళకి ఒక సండే టెస్టిమోనియల్ సెషన్ ఓపెన్ చేసి చూపించండి. అంటే ఎంతమంది వాళ్ళు రియల్ గా వాళ్ళు లైవ్ లోకి వచ్చి దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నారో మనకు అర్థం అవుతూ ఉంటుంది. అప్పుడు ఈరోజు నాకు చాలా కష్టతరమైన బాధ్యత చెప్పారు సార్. అంటే అందరూ బాగా చెప్పారు, ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. కానీ కొంతమందిని ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి కాబట్టి, అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇది సెలెక్షన్ అంటే జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ అంతే. అంటే వీడియో ఆన్ చేసుకొని ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళే చెప్తున్నారో వాళ్ళకి మాత్రం మనం ఒక స్పెషల్ రివార్డ్ ఇవ్వడం కోసం ఈ సెషన్ నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు మొట్టమొదటిగా ఫస్ట్ మాట్లాడిన కర్ణావత్ వెంకన్న గారు, ఆయన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్. కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. జనరల్ నాకు కూడా ఇంతకుముందు ఇది వాడక ముందు చాలా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు చాలా నార్మల్ అయింది. అలానే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, కీళ్ళ నొప్పులు తగ్గినాయని చెప్పారు. అలానే యూరిక్ యాసిడ్. ఇలా తను వాడి తనకు మంచి రిజల్ట్స్ వస్తూ వాళ్ళ వైఫ్ కూడా వాడటం వల్ల మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం, వాళ్ళ వైఫ్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గిందని చెప్పారు. సో ఈ రోజు ఒక పర్సన్ వెంకన్న గారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్. అలానే ఆయన మళ్ళీ లైవ్ లో చూపించాడు, హెయిరీలా అని. నాకు చూసారా చిన్న హెయిర్ వస్తుందని చెప్పి లైవ్ లో చూపించారు. సో రియల్లీ గ్రేట్ అండి. నేను కూడా చాలా మందిని అబ్జర్వ్ చేశాను. నేను ఇచ్చిన వాళ్ళు, అంటే మేము ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా కొంతమందికి హెయిర్ మళ్ళీ బ్లాక్ హెయిర్ చిన్నగా, అంటే ఇంతకుముందు వైట్ హెయిర్ ఉంది, ఇప్పుడు బ్లాక్ హెయిర్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకో పర్సన్ బాబురావు గారు, ధర్మసోత్. ఈయన పురోహిత్యం చేస్తానని చెప్పారు. ఏదో అనివార్య కారణాల వల్ల పాయిజన్ తీసుకున్నారు. సో చాలా ఎక్కువ ఖర్చుతో కూడి మళ్ళీ ఆయనకు రెగ్యులర్ లైఫ్ నడవాలి అంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు. సో అలాంటి పర్సన్కి ఇది వాడిన తర్వాత ఫ్రీ మోషన్ అవ్వటం, అలానే థైరాయిడ్ ప్రాబ్లం తగ్గటం, వాయిస్ ఇంత ముందు రావడం లేదు, ఇప్పుడు వాయిస్ చక్కగా రావడం,
నోట్లో కురుపులు నేల కూడా తీసి మరీ చూపించారు. సో నోట్లో కురుపులు అవి తగ్గినాయి, కాళ్ళ తిమ్ముర్లు తగ్గినాయి. అలానే వాళ్ళ ఇంట్లో క్యూర్సెల్ వీళ్ళ ఫ్యామిలీ కోసమే వచ్చింది అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ కి దగ్గు, ఆస్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నందుకు ఆవిడే తగ్గింది. అలానే వాళ్ళ పాప సరిగా ఆహారం తినలేదు, అమ్మాయి చాలా సన్నగా ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఆహారం తింటూ బాగా యాక్టివ్ గా ఉంది. అలానే వాళ్ళ డాడీ కిడ్నీ ఇష్యూ ఉందని చెప్పారు. ఆ కిడ్నీ కూడా 6.9 నుంచి 1కి వచ్చింది. సో చాలా మంది పేషెంట్స్ కిడ్నీ ఇష్యూస్ కూడా తగ్గుతుంది. వాళ్ళ మదర్ కూడా 320 నుంచి 170 షుగర్ వచ్చింది. షుగర్ లెవెల్స్ చాలా నార్మల్ అయ్యింది. ఇలా బాబురావు గారిని కూడా ఒక సెకండ్ పర్సన్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ కొమ్ము వీరస్వామి గారు మహబూబాబాద్, ఈయన కూడా వెరికోవెన్స్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే ఎడమ కాలంతో తిమ్మురులు రావడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం. ఈ సార్ కూడా చాలా చక్కగా తనకు వచ్చిన రిజల్ట్స్ చాలా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అలానే వాళ్ళ వైఫ్ కూడా గాల్ బ్లాడర్ లో ప్రాబ్లం ఉంది. అలానే వేరే వాళ్ళకి కూడా వెరికోవెన్స్ ప్రాబ్లం వస్తున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఇచ్చానని చెప్పారు. వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, అలానే బ్లడ్ సర్క్యులేషన్, నర్వ్ సిస్టమ్ అంతా క్లియర్ అవుతుంది కాబట్టి ఈ వెరికోవెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మందికి రిజల్ట్స్ రావడం మనం చూస్తూ ఉన్నాం. సో కొమ్ము వీరస్వామి గారిని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలానే రాజు నాయుడు గారు మంచిర్యాల, సో ఈయన క్యాన్సర్ పేషెంట్. అంటే తనే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడారు, క్యాన్సర్ పేషెంట్ అండి నేను, నాకు క్యాన్సర్ ఉంది, దీనివల్ల అంటే కిడ్నీ ఇష్యూ ఉండడం వల్ల కిడ్నీ తీస్తారు, ఒకటే కిడ్నీ ఉంది ప్రజెంట్. అలానే ప్రతిసారి కూడా లంగ్స్ లో వాటర్ వస్తా ఉంటాయి, ఈ వాటర్ తీయడానికి కూడా చాలా ఖర్చు కుడుతుంటుంది. అలా బస్సు వరకు ఆపరేషన్కి వెళ్ళడం. అలానే 99% నేను బతకలేను అని చెప్పి డాక్టర్లు చెప్పడం. ఆయన కొన్ని అంటే ఎంత న్యాచురల్ గా చెప్పారంటే మనం ఒక ఫ్రెండ్ కి చెప్తున్నట్టుగా, అంటే డాక్టర్ని తిట్టడం చాలా తప్పు, కానీ ఆ ఆవేశం అలా వస్తుంది ఆయనకి. అంటే డాక్టర్లకి ఈయన కష్టం అనుకుని నా చెవుల్లో పడుతుంది ఈ కష్టం అన్నారు, కానీ క్యూర్సెల్ వాడిన తర్వాత ఎలా ఉందనేది కూడా మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. సో రోజు ఒక ప్యాకెట్ వాడినప్పుడు ఎక్కువ రిజల్ట్ రాలేదు, సెకండ్ ప్యాకెట్ కి చాలా మంచి రిజల్ట్ ఉంది. అలానే షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా నార్మల్ అయినాయని చెప్పారు. సో అతనికి సార్ని కూడా ఒక అనౌన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ సమతా గారు, సో వాళ్ళ మదర్ కిడ్నీ ఇష్యూ ఉంది. అంటే నేను వీళ్ళని ఎందుకు తీసాను అంటే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ ని, ఇష్యూని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. అంటే అందరూ బాగా చెప్పారు, అందరూ కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఈ రోజు స్పెషల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళని లైవ్ లో చూపిస్తూ వాళ్ళ మదర్ కి కిడ్నీ ప్రాబ్లం వల్ల, అంటే నేను ఆమె చెప్తున్నప్పుడే ఊహించుకున్నాను ఆమె ఎలా ఉంటుందో. సో అంతకంటే ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది పాప అమ్మాట. ఆ నోట్లో తీసుకోవాలంటే నేల కింద వేసుకోవాలంటే అది అవకాశం లేక తను ఏం చేస్తుంది, వాటర్ కలిపిస్తూ ఆమెకి ఒక 10 days నుంచి ఒక 20 days నుంచి కొంత హెల్దీగా అవుతుంది. స్కిన్ కొంచెం స్టార్ట్ అయింది, కొంచెం గ్లో అవటం స్టార్ట్ అయింది. అలానే పెద్దావిడ కాబట్టి తొందరగా ఆవిడ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే శ్రీనివాస్ మామిడాల, సో సార్ ఒక మెడిటేషన్ ట్రైనర్ గా ఉంటూ కూడా, అంటే మనం మెడిటేషన్ చేస్తేనే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అనుకుంటూ ఉంటాం. మేబీ కొన్ని తగ్గొచ్చు, కొంత ఇష్యూస్ ఉండొచ్చు. సార్ కూడా ఒక 15 years నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇంతకుముందు వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఇప్పుడు 5 rounds వాకింగ్ ఈజీగా చేయగలుగుతున్నానని చెప్పారు. అలానే హార్ట్ కి సంబంధించి ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అయిందని చెప్పారు. మెడ నొప్పి బాగా ఇలా తిరగట్లేదని తిప్పి మరీ చూపించారు. సో సార్ కూడా ఒక అనౌన్సర్ గా చూద్దాం. ఇలా ఎంతమంది సార్? రవి సార్ 6 members అయ్యి ఉన్నారు సార్. ఓకే రైట్ సార్. అంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పారు సార్. అందరికీ కూడా ఈ రోజు ఈ టెస్టిమోనీలు ఇచ్చి చాలా మంది, అంటే నేను ఆరోగ్యం పొందడం కాదు, నా ద్వారా కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ని వాళ్ళు చాలా చక్కగా ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా. కొంతమందికి అంటే సీయింగ్ ఈజ్ బిలీవ్, మీరు టైటిల్ లోనే పెట్టారు. అంటే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు వాడి వాళ్ళకి తగ్గిందంటే మనం కూడా ధైర్యంగా వాడగలుగుతాం. సో అలా అందరికీ ఒక హోప్ ఇచ్చి అందరికి వాడటం వల్ల బెనిఫిట్స్ తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ టెస్టిమోనీ సెషన్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ లైన్ సార్, థ్యాంక్ యూ ఫైర్ రవిచంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ సెషన్ ఈ రోజు ఈ సెషన్ కి ఎవరైతే నాకు సపోర్ట్ చేసి ఇంత చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన స్టార్టింగ్ నుంచి డైమండ్ సార్, మన కాదర్ షేక్ గారు అడుగడుగున సపోర్ట్ చేశారు. చాలా మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే అండి మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడు సార్ ఎవరికైతే ప్రకటించి ఉన్నారో, అంటే ఇక్కడ వీళ్ళకి మీరు ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి దయచేసి మీ ఎన్వై నెంబర్ పంపిస్తే సార్ ఇక్కడ నుంచి మనకి వెంకట్ సార్ ఈరోజు జడ్జిగా ఉన్నారు, వారికి మనము పీపీస్ పంపిస్తుంటారండి, అంటే మన పర్చేస్ పాయింట్స్ పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కాంటాక్ట్ చేయండి.
లేదు, ఇప్పుడు జస్ట్ మనకి ఒకసారి మన లయన్ సార్ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మరి దాన్ని మనం ఫాలో అవుతే ఎవరైతే ఇక్కడ మనకి రివార్డ్ కి ప్రకటించున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన హెచ్జీరావు సార్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే హెచ్జీరావు సార్ అయినా వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళకి నేను హెచ్జీరావు సార్కి మనకి ఈ రోజు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు పెడతాను. హెచ్జీరావు సార్, ఇది మనకి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇది మీ నెంబర్ ని సార్. సార్ లాస్ట్ వీక్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఒకరికే మనకి అది వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు సైట్ బంద్ ఉండడం మనం వెంటనే రెస్పాండ్ కాలేకపోయాం. లాస్ట్ వీక్ విన్నర్స్ కూడా ఒకసారి మన క్రియేటర్స్ గ్రూప్ లో మరొకసారి మెసేజ్ పెట్టండి. క్రియేటర్స్ కానీ లేదంటే కీ లీడర్స్ గ్రూప్ లో కానీ ఇంకొకసారి మెసేజ్ పెట్టండి. లాస్ట్ వీక్ నేను పెడతాను సార్, అన్ని టైప్ చేసి పెట్టేస్తాను. ఓకే అండి. ఇలాగ చూడండి, లాస్ట్ వీక్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇంకా మిస్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రండి. మీ ఎన్వై నెంబర్లు మీ సీనియర్ కి మీ పేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు మీ సీనియర్స్ కి పంపించండి. వాళ్ళందరికి కూడా రివార్డ్ ఖచ్చితంగా వస్తుందండి. అది మన కాదర్ సార్ నుంచి వస్తుంది. ఓకే సార్, ఇది మనకి సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి. మరి దీన్ని ఎట్లా ఫాలో అవుదాం అన్నది ఒకసారి చూడండి. మనము కీ లీడర్స్ గ్రూప్ లోను తర్వాత దాంట్లో కూడా పెడదాము. సార్ హెచ్జీరావు సార్. సార్ అయితే మనకి ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీ ఫోన్ నెంబర్ కి వాళ్ళు కాంటాక్ట్ చేసినా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళకి పంపించడమా లేకపోతే ఏదన్నది ఒకసారి మళ్ళీ సార్ తో డిస్కస్ చేసి చెప్దామా, లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్తారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి? ఓన్లీ కేవలం ఈ మనకి క్రియేటర్స్ గ్రూప్ లోను లేదంటే కీ లీడర్స్ గ్రూప్ లోను లేదంటే అప్డేట్స్ గ్రూప్ లో ఈ మూడింట్లో ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు. ఆల్మోస్ట్ లీడర్స్ 3 స్టార్ అండ్ అబవ్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, మా వరకు రీచ్ అవుతుంది. ఎస్ సార్. మీ లీడర్స్ పంపిస్తే వాళ్ళు ఈ 3 గ్రూపుల్లో ఎక్కడో చోట ఉంటారండి. ఆ 3 గ్రూపుల్లో కూడా ఉండొచ్చు. అక్కడ వాళ్ళు చేసిన వెంటనే మీకు ఈ పర్చేస్ పాయింట్స్ మీకు పారదర్శకంగా దొరుకుతాయి. కాబట్టి అలా చేయండి. సార్ థ్యాంక్ యూ ఫర్ సజెషన్ సార్. రైట్ అండి, మరి ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటాము. మరొకసారి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గ్రేట్ సిస్టమ్ ని మనందరికీ అలవర్చి మనందరి కోసం అహర్నిశలు కూడా ఆయన ప్రతి నిమిషం వెనకుండి నడిపిస్తూ ఉన్న అవర్ గ్రేట్ లీడర్, మనందరికీ ఫెంటాస్టిక్ అప్లైన్. నిజంగా ఆయనకి ఎన్ని చెప్పినా తక్కువేనండి. లయన్ సార్ కి కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై